కృష్ణా జిల్లా గూడూరులో ముగ్గురు మహిళల ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురిని తన అల్లుడే చంపేశాడని చెబుతోంది అత్త. అల్లుడు చంద్రరాజుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు చెప్పింది. తన కూతురుకు అత్త, ఆడపడుచు అండగా నిలిచారని తెలిపింది. వారిని అడ్డు తొలగించేందుకే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని వివరించింది. నియోజకవర్గంలోని గూడూరులో నిన్న ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించి ఎవరైతే మధుబాలు ఉందో తల్లి, వాళ్ళ పిల్లలు ప్రస్తుతం మనతో. ఏం జరిగింది అసలు మీ ఇంట్లో? రోజు ఏం జరుగుతాం? అప్పుడప్పుడు డాడీ మమ్మీని కొడతారు, తిడతారు. దాని తర్వాత ఒకసారి కర్రీచ్చుకుని కొట్టారు. వాత బాగా వచ్చినాయి. ఎందుకు గొడవ అవుతుంది ఇంట్లో? మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ ఇంటికి వచ్చాక ఏమైనా చూసే ఉంటారా ఈ గొడవలు? చూడలేదు. గొడవలు ఎందుకు వచ్చినాయి నాకు తెలియదు అదంతా. కానీ ఏం చేసేవాడు డాడీ? కొట్టాడు అంతే. మమ్మీనా? మరి మీ నానమ్మతో? నాయనమ్మ గురించి తెలియదు, అంతకు ఐడియా లేదు. మీ ఇంట్లో ఉన్నదా నానమ్మ? కొట్ల అదే తోసాడు. రోజు గొడవలు అయ్యా మీ నానమ్మ మీ అమ్మతో మీ నాన్నకి? అప్పుడప్పుడు అయ్యాయి. దేని గురించి ఏమైనా చెప్పేవాడా? మీరు మధుబాల వాళ్ళ అమ్మాయి కదా, ఏంటమ్మా మీరు నిన్న కూడా చెప్తా ఉన్నారు? అయ్యా, నా కూతురిని 4 సంవత్సరాల మట్టి చిత్ర హింసలు పెడుతున్నాడయ్యా. నేను ఎకరం పొలం ఇచ్చా, 9.5 బంగారం పెట్టా, మొత్తం 10 కాసులు బంగారం పెట్టానయ్యా. నా కూతురికి ఏ లోటు చేయలే, అన్నీ ఇచ్చానయ్యా. మంచం ఇచ్చా, బీరువా ఇచ్చా, దానికి కావాల్సినవి అన్నీ ఇచ్చానయ్యా. నేను ఎక్కువ ఏమీ తక్కువ చేయలేదయ్యా. కనీసం నా కూతురు బాధలు పడేదే గాని నాకుగా ఎప్పుడూ చెప్పలేదయ్యా. పక్కన కూర్చుని ఏడ్చేదయ్యా. మొన్న వెళ్ళినప్పుడు అమ్మ పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంటే ఇగో కొట్టేశాడమ్మా, సావు కొట్టేశాడమ్మా, సావలేకోకుండా బతుకున్నానమ్మా, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోనమ్మా, ఆడిగా చంపేస్తే నేను చచ్చిపోతాను గాని నేను నా బిడ్డలుగా నేను దూరం అవనని నా మీద ఒట్టేసి చెప్పింది అయ్యా. నాకు మీ అనుమానం? మీ అల్లుడు? మా అల్లుడే చంపేశాడు, ముగ్గురిని మా అల్లుడే చంపేశాడు. వాళ్ళుగా చచ్చిపోవాలి. నా కూతురు మాత్రం పర్రపాటును చచ్చిపోదు. చచ్చిపోయే ఊపు నా కూతురికి లేదు. నా బిడ్డలు నేను అన్యాయం చేసి నేను సావనని చెప్పింది. 1-2 సార్లు నా మీద ఒట్టేసింది. నేను ఎప్పటికీ చచ్చిపోనమ్మా, నా మొగుడు ఏమన్నా చంపేస్తే చచ్చిపోతాను గాని నేను చచ్చిపోను అని నా కూతురు చెప్పింది. అయ్యి నా కూతురు చచ్చిపోలా. నా కూతురు నా అల్లుడే చంపేశాడు. 1వ తారీఖు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నేను వచ్చేటప్పుడు వాళ్ళే ఇచ్చారు కంప్లైంట్. నేను ఇవ్వలేదు. వాళ్ళ అత్త, ఆ పిల్ల, వాళ్ళ ఆడబడిచే ఇచ్చారు కంప్లైంట్. ఏమని ఇచ్చారో నాకు తెలియదు. అది ఆ కంప్లైంట్ కోసం ఇవాళ రమ్మన్నారు. ఇవాళ రమ్మంటే వెళ్దాం కదా అని అందరిని పోగేసుకుంటే నా కూతురు ఏం చెప్పిందో తెలుసా? అమ్మ, నా కాపురం నిలబెట్టేటట్టు మా ఆయన్ని కొట్టకోకుండా నా కాపురం నన్ను నిలబెట్టేటట్టే చూడండి, నా బిడ్డలకి నన్ను దూరం చెయ్యొద్దమ్మా అని చెప్పింది. అమ్మ, నీ బిడ్డలకి నేను దూరం చేయను, నీ అల్లుడిని నేను దెబ్బ వేయకోకుండానే కాపురం కుదరబెడతానని చెప్పానే గాని నేను కొట్టిస్తానని కూడా ఏనాడు చెప్పలేదండి. వాడెన్ని చిత్రహింసలు పెట్టినా నేను ఒక్కనాడు కూడా ఆయన తిట్టలేదండి. మమ్మల్ని ఆ ఇంటికి రావద్దని కాగితం రాసుకుని వచ్చాడు. 5 సంవత్సరాల మట్టి ఆడ గొమ్మ నేను తొక్కట్లా. నా మనవడు గాని నా మనవరాలు గాని నా ఇంటికి రాటల్లా. నా పిల్ల ఎప్పుడన్నా గాని ఏదన్నా కార్యక్రమం వెళ్తే నా పిల్లే వచ్చేది. ఆ కాసేపు ఉండేది, ఆ కార్యక్రమం అయిపోయిన కాడి నుంచి వెళ్ళిపోయేది. ఎందుకు గొడవలు అవుతున్నాయని చెప్పిందా మీ అమ్మాయి? నాకేనాడు చెప్పలేదమ్మ. నాకేనాడు వాళ్ళకి ఆ విషయాలు నేనేంటి, నాకు షుగర్ మనిషిని కమ్మట్టి నేనేమన్నా అయిపోతానేమోనని నాకు ఏ విషయాలు చెప్పేది కాదండి. ఎంతసేపు చెప్తే వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నయ్యకే చెప్పేదండి. నాకుగా ఏమీ చెప్పలేదండి. పోలీసులకి ఇచ్చారా కంప్లైంట్? మీ అల్లుడు వల్ల ఇదంతా హత్య చేశారు ఇచ్చారండి. ఆయన పేరే ఇచ్చారు. అంతే, అంతేగాని మీరు తమ్ముడా? సార్, మా చెల్లికి 5 సంవత్సరాల బట్టి నా ఇంటికి రావట్లేదండి. నా చెల్లి 5 సంవత్సరాల బట్టి ఏం చేశారు, వరకట్నం గురించి వేధించేసాడండి. పొలం గురించి, ఆ పొలం చెయ్యొద్దు, ఏమి చెయ్యొద్దు అని చెప్పాడండి. సర్లేని మేము ఆ మాట కట్టుబడి చేయలేదండి. తర్వాత మళ్ళీ ఏదో పరువు పోద్దని చెప్పి దాన్ని దున్ని వేసిన జరిగింది. కట్టుబడి మొత్తం అందరు 30,000 అలా ఎత్తంటే మేము 50,000 కట్టుబడి ఇచ్చామండి. 50,000 కట్టుబడి కోసం నువ్వు ఇదిగో వెళ్ళి 50,000 తీసుకురా అని పక్షాన నువ్వు అక్కడ ఉండిపో అని చెప్పి వెళ్ళి పొద్దున్నే వచ్చి సాయంత్రం ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. సార్, నీకు ఆ డబ్బులు ఎవరు ఇచ్చారో అని వరకట్నం ఇచ్చేసారు. ఇప్పుడు ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది సార్.
ఆ ఎఫ్ఐఆర్ మూలంగానే వాళ్ళ మేనగోళ్ళని అడ్డం పెట్టుకుని నా చెల్లిని ఆత్మహత్య చేశారు, ముగ్గురిని ఆత్మహత్యాడు సార్. నా దగ్గర ఏమీ లేదు, నేను లంచం పెట్టలేను. వాడు అందులోనే ఉండే లంచం పెట్టాడండి. లంచం పెట్టి నా కూతుర్ని ఏం చేస్తాడో తెలియదండి. ఎవరైతే భర్త చంద్రరాజు ఉన్నాడో అతనే ఈ హత్య ముగ్గురిని చేసి తమ అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఒక మహిళతో చంద్రరాజుకు ఉన్నటువంటి వివాహేతర సంబంధమే దీనికి కారణమని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు కూడా న్యాయం చేయట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. చంద్రరాజుతో పాటు వాళ్ళ మేనకోడలు వైశాలితో పాటుగా మరికొందరి మీద కూడా పోలీసులకి అయితే ఫిర్యాదు ఇచ్చారు. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ, మచిలీపట్నం నుంచి.